నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే చెక్ బౌన్స్. ఈ మధ్య కాలంలో మన ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఒక అమెండ్మెంట్స్ చెప్పింది, లేటెస్ట్ అమెండ్మెంట్స్. ఎవరైనా సరే చెక్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వండి. ఎవరికైనా ఫస్ట్ మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోండి. అంతే తప్ప ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ చెక్కులు ఇవ్వకండి. డిపాజిట్ కూడా అలాగే. మీరు ఎవరికైనా చెక్ డిపాజిట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీ బ్యాంకులో ఫండ్స్ ఉన్నాయి లేదా చూసుకొని ఇవ్వండి. కంపెనీలో అయినా సరే, కంపెనీ వాళ్ళు కనుక ఎవరికైనా అమౌంట్ ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు చెక్కు సర్వ్ చేసినప్పుడు పార్టీకి ఆ కంపెనీలో బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోండి. కంపెనీలో బ్యాలెన్స్ లేకుండా కనుక మీరు చెక్కు సర్వ్ చేస్తే డైరెక్టర్ అయినా సరే ఆయన మీద లైబిలిటీ అవుతుంది, పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఇదివరకు ఎవరైనా చెక్ బౌన్స్ అయితే ఓన్లీ 1 year ఉండేది పనిష్మెంట్. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 1 to 2 years పెంచింది, ప్లస్ పనిష్మెంట్ కూడా, ఫైన్ కూడా. చెక్ బౌన్స్ అకార్డింగ్ టు సెక్షన్ 138 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారముగా ఎవరైనా ఏదైనా వ్యక్తి బికి అమౌంట్ ఇచ్చాడు, బి దగ్గర ఏదైనా వ్యక్తి ఏం చేశాడంటే చెక్కులు తీసుకున్నాడు. మరి అతను కూడా షూరిటీ ఉండాలి కదా. చెక్కులు తీసుకున్న తర్వాత ఒక్కోసారి డేట్ లేని చెక్కులు ఇస్తుంటారు. మీరైతే ముందుగా ఇంటిమేట్ చేయాలి పార్టీకి, నేను చెక్కు బలానా డేట్ డిపాజిట్ చేస్తున్నాను, మీరు దయచేసి అమౌంట్ బ్యాంకులో వేసి పెట్టండి అని ముందుగానే హెచ్చరిక. కొంతమంది లైట్ తీసుకుంటారు, చెక్కు ఏదో డేట్ వేసేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. అది బౌన్స్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయితే పార్టీకి లీగల్ నోటీస్ సర్వ్ చేయాలి. లీగల్ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత 15 days అతను రిప్లై ఇవ్వాలి ఏదైనా వ్యక్తికి, నేను 15 రోజుల మీ అమౌంట్ నేను వాపస్ ఇచ్చేస్తాను, రిటర్న్ ఇచ్చేస్తాను అని. కానీ అతను రిప్లై ఇవ్వడు, స్పందించాడు, ఫోన్ ఎత్తడు. అప్పుడు ఏదైనా వ్యక్తి ఏం చేయాలి? 30 days తర్వాత సమీప ఎక్కడైతే చెక్ ఇస్తాడో అక్కడ ఆ జ్యూరిడిక్షన్లోనే కోర్టులో కేసు ఫైల్ చేయాలి అతని మీద. చేసిన తర్వాత ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పిటిషన్ తయారు చేయాలి. అఫెన్స్ ఎప్పుడైంది, ఏ డేట్ నాడు అయింది, పిటిషన్లో జ్యూరిడిక్షన్ ఏ ప్రాంతంలో జరిగింది, ఏ ప్రాంతంలో చెక్ ఇచ్చాడు, ఏ బ్యాంకులో చెక్ ఇచ్చాడు. మూడోది వచ్చి సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ 1881, అది కూడా మెన్షన్ చేయండి. పిటిషన్తో పాటు ఎవరైతే మీకు చెక్ ఇస్తారో ఆ చెక్ కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి. అతని యొక్క ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. అర్థమైందా? ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన రిటర్న్ రిసీట్ కూడా దాంతో పాటే సెట్గా సబ్మిట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తే అతనికి నోటీసు సర్వ్ అవుతాయి. ఎవరికి? అక్యూజ్కి. ఎవరైతే చెక్ తీసుకొని అమౌంట్ ఇవ్వలేదో అతను అక్యూజ్ అంటారు. ఈ రకంగా చెక్ ఇచ్చిన తర్వాత అతను కానీ అమౌంట్ ఇవ్వకపోతే ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు ఏప్రిల్లో చెప్పింది ఏంటంటే పనిష్మెంట్ కూడా పెంచారు, 1 to 2 years. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఇచ్చేటప్పుడు, చెక్ ఇచ్చేటప్పుడు ఆలోచించి ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.